తెలియదు, కానీ దేవుడు ముందుగా ఏర్పాటు చేసి ఇక్కడ కరువస్తున్నది కనుక మరి మీరు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి అక్కడ కరువు తీసుకోవాలన్నటువంటి ఆలోచన అది దేవునికి మాత్రమే తెలుసు. అన్నదమ్ములకు తెలియదు, యోసేపు కూడా ఆ విషయం తెలియదు. ఇంకా యోసేపు అక్కడికి పోయినాక అతని దర్శనాన్ని బట్టి ఆ యోసేపుకు అర్థమైంది, నేను వచ్చింది ఎందుకు అక్కడ మరి యోసేపు మీద వాళ్ళు పడి వేసినప్పుడు అంటే మీకోసమే దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు, మీకోసం కనుక మన కోసమే దేవుడు నన్ను ఇక్కడికి పంపించినాడు కనుక మీరు బాధపడడం అవసరం లేదు. నేను కూడా మీరు చేసిన దాన్ని బట్టి నేను మనసులో పెట్టుకోవడం కూడా అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా మాట అంటే మనం ఏం చేస్తామంటే మనసులో పెట్టుకుంటాం, నన్ను గిట్లా అంటావా, నన్ను ఇట్లా అంటావా అన్నటువంటి ఆలోచన మన మనసులో పెట్టుకుంటాం. కానీ యోసేపు మరి అన్ని అర్థమైంది కనుక పెద్ద మనసు చేసుకొని తన అన్నదమ్ముల మీద మరి ఏడ్చి తన కన్నీళ్లు తుడుచుకొని లోపలికి పోయి ముఖం కట్టుకొని వచ్చి మళ్ళీ ఆ దుఃఖం ఏర్పడకుండా వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే యోసేపు ఎంత పెద్ద మనసు. యోసేపుని దేవుడు ఎంతగా దీవించినాడు, యోసేపును దేవుడు ఎంతగానో దీవించినాడు కనుక వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. అయితే ఆయన దాసుడుగా అమ్మబడ్డాడు, కానీ అక్కడ రాజైనాడు. ముందుగా మనం గొప్ప కావాలంటే చిన్న పనులు చేయడం నేర్చుకోవాలి. మనం గొప్ప కావాలంటే చిన్న పనులు చేయడం నేర్చుకోవాలి. అందుకే యేసు ప్రభు ఏం చేసింది అంటే తవల నడుము కట్టుకొని అందరి శిష్యుల పాదాలు కట్టుకుంటా చిన్న, లేకుంటే పెద్దల పాదాలు కట్టుకుంటా చిన్న. తనకంటే చిన్నవారు, అందరికంటే గొప్పవారు ఎవరు లేరు అక్కడ, ఆయనే అందరికంటే గొప్పవాడు. కనుక గొప్పవాడు అయినప్పుడు ఏం చేయాలంటే తనకు తాను తగ్గించుకోవాలి. గొప్పవాడు అయినప్పుడు తనకు తాను తగ్గించుకొని చిన్న పని చేయడం నేర్చుకోవాలి. ముందుగా పెద్ద పని కోసమే మనం పరిగెత్తన అవసరం లేదు. చిన్న పనిని ఎప్పుడైతే మనం చేస్తామో అయితే కొంచెంలో నమ్మకంగా ఉంటే గొప్ప వాటిలో కూడా మనిషి నమ్మకంగా ఉంటాయి. చిన్న వాటిలో నమ్మకంగా ఉండాలి. మనం చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నప్పుడు గొప్ప వాటిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. గొప్పవాడి అంటే పరిగెత్తకుడి అని చెప్తున్నారు. ఇక్కడ ఆదికాండంలో 41వ అధ్యాయము 40వ వచనంలో యోసేపు చేసినటువంటి పనుల విషయంలో, ఆదికాండం 40వ అధ్యాయము 41వ అధ్యాయం 40వ వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉండునని యోసేపుతో చెప్పాను. దేని విషయంలో? అధికారం విషయంలో. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాడు. అన్ని అధికారాలు నీకే, అన్ని దేశమంతా మరి నీకే అప్పగిస్తున్నా, నీవే పాలన చేయాలి. నేను పేరుకు మాత్రమే ఉంటా, అంతేనా? పేరుకు మాత్రం నేను పెద్దగా అని ఆయన చెప్తున్నాను. నీ యొక్క పాలన, నీ మాట వలనే ఈ యొక్క ఐగుప్తును మరి ఎలా నడిపించాలో నీ చేతిలో పెడుతున్నా, నేను నువ్వే నడిపించాలి అని పరదేశి అయినటువంటి అమ్మబడినటువంటి ఒక మరి ఒక చిన్నవాడు, వయసులో చిన్నవాడే, రెండవది మరి పరదేశి, ఆయన ఎవ్వరు లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు లేని పరిస్థితిలో ఉన్నాడు కనుక దాసుడు, మళ్ళా దాసుడు, దీన దాసుడు, అన్ని విధాలుగా తగ్గించుకున్నటువంటి దీన దాసుడు. అంటే ఇప్పుడు వినోద్ 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 ఎప్పుడైనా చూసినావా మనం? చూడలే, ఫస్ట్ టైం ఇది, ఎప్పుడు చూడలే. వినోద్ ముంబై నుంచి వచ్చి మన మధ్యలో ఇక్కడ ఉంటాడని మనం అనుకోవాలి. వినోద్ పాస్టర్.
ఆయన అక్కడ పంచన చేస్తున్నాడు కనుక ఇక్కడ దాకా కూడా చూడాలన్నటువంటి ఆలోచన, ఆశ. హల్లెలూయా. చూడని జనం, మీరు ఎన్నడూ చూడని జనాలను మీకు చూపిస్తా, మీరు ఎన్నడూ చూడని ప్రాంతాన్ని నేను మీకు చూపిస్తాను. ఎప్పుడన్నా మనం కూడా పోతాం కావచ్చు, నేను ఒక పాస్టర్ దగ్గరికి. పోవాలి. हम तुम्हारा बॉम्बे से आना, हमारा फास्ट ग्रुप तुम्हारा बॉम्बे से आना. ओके, हाँ, कमिंग डेज వచ్చే రోజుల్లో మేము బొంబాయి వేస్తామని చెప్పండి. आने वाले दिन में ना बम्बई కూర్చో, బయట 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 బయట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అనుకోని రీతిగా మీరు మా తెలంగాణకి వచ్చిన కనుక మేము కూడా ఎప్పుడైనా టైం పడితే అర్థం కావచ్చు. అంతే అంతే. తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. తెలియదు. హల్లెలూయా. అంటే ఎప్పుడు ఎక్కడ ఉంటామో ఎవరికి తెలియదు. సేవకుడు మరి ఏం కదా, సేవకుడు ఏంటిదట? సేవ చేయడం. సేవకుడు అంటే అధికారం కాదు. ఈ లోకం మీద మనం ఎవరైనా అధికారంగా ఉన్నామా? అధికారం అనేది ఉన్నదా మనకి ఏదైనా? ఇప్పుడు నర్సన్న ఎక్కడ? మల్కాపూర్లో, నంగనూరు, సిద్దిపేట. నంగనూరు నుంచి ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా అనుకున్నాడు ఇక్కడ సేవ చేస్తానని? అనుకోలేదు. మీది ఎక్కడ? ఆర్మూర్. ఆర్మూర్ నుంచి అది ఇక్కడ సేవ చేస్తాను రత్నావా. ఎప్పుడైనా అనుకున్నాం? హల్లెలూయా. ప్రణాళిక. ఈ భాగ్యతానికి దొరకడం గొప్ప విషయం, అదృష్టం. ఎంతగా ప్రేమిస్తున్నావు నర్సన్న. హల్లెలూయా. ఎంత సేవ చేయాలని. హల్లెలూయా. చేయాలా. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనుడు నీకు దొరకడం ఒక అదృష్టం. ఈ సేవ దొరకడం, అన్ని విధాలుగా సౌకర్యమైనటువంటి సేవ మీకు దొరకడము అదృష్టం. హల్లెలూయా. దీన్ని బట్టి ఏం చేయాలి? మీరు బాగా లోబడాలి. ఈ చుట్టుపక్కల ప్రజల కోసం దేవుడు మిమ్మల్ని ఇక్కడ అనేకులకు మాదిరిగా ఉండాలి. మనము లోకానికి ఏమై ఉన్నమాట? మాదిరిగా ఉండాలి. ఉప్పు ఒకవేళ राजा प्रभु का प्रभु है, राजाओं का राजा है, प्रभु का प्रभु है, प्रभु का प्रभु है, प्रभु का प्रभु है, प्रभु का प्रभु है। हालेलुया। हालेलुया। स्तुतियों में धन्यवाद। तुमसे सच्चा साथी सर जावे नहीं, चाहे हो जहाँ पाया तुमको हम पे भरी है दया, हमको मिला है ये जीवन यीशु के कारण, हमको मिला है ये जीवन यीशु के कारण। तुम मसीहा हमको सहारा दिया, तूने जीना हमको सिखाया, तूने भला हमारा किया, हमको
मिलाए जीवन यीशु के कारण हमको मिला है जीवन यीशु के कारण यीशु तेरे कारण आपने जीवन दिया హల్లెలూయా. आपने जीवन दिया యేసే మనకు జీవితాన్ని ఇచ్చాడు. Thank you, Jesus. దేవానికి స్తోత్రం ప్రభువా. हम तेरे कारण हमें ये अच्छा जीवन మేము నీ ద్వారా జీవిస్తున్నాం, సంచరిస్తున్నాం, పని చేసుకుంటున్నాం. तेरे बिना कुछ भी नहीं इस दुनिया నువ్వు లేకుండా మేమే చేయలేం. तूने हमें जीना सिखाया మేమందరం నీతో నేర్చుకుంటున్నాం. तूने हमारा भला किया నువ్వు బలవంతుడు, శక్తిగల దేవుడు. गलत रास्ता में थे నీకు సమస్తం సాధ్యం, योजना में थे సమస్తం నీది. गलत रीति रिवाज परंपरा में थे మా జీవితంలో ఏది చేసినా నీ చిత్తమై ఉంటున్నది. बाहर निकाला उसमें से మా జీవితాన్ని బలపరచుము, धन्यवादेश మా శక్తితో నింపుము, తోడుగా ఉండు. హల్లెలూయా. आपको प्रशंसा महिमा मिले నీకే మహిమ ఎల్లప్పుడూ కలుగును గాక. mighty name of Jesus మా జీవితానికి ఆధారం నీవే, your mercy name మా జీవితానికి బలం నీవే, भगवान परमेश्वर अनुग्रहकारी परमेश्वर మా అనుగ్రహం నీవే. నీకు స్తోత్రం. हमारे सभी के ऊपर మా యొక్క సమస్తం నీవే. స్తోత్రం. హల్లెలూయా. हालेलुया. धन्यवाद देते నీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. धन्यवाद देते హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం.